ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం నుండి, పరిశుద్ధ గ్రంథము నుండి హెబ్రీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని హెబ్రీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకున్నాం. దేవుని యొక్క వాక్యం ఇక్కడ ఏ రీతిగా తెలియజేస్తూ ఉంది. తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడి వారికి ఆయన సహాయము చేయగలవాడన్నాడని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు శోధింపబడ్డాడు. ఆయన ఏ రీతిగా శోధింపబడ్డాడు అని మనం చూస్తే, యేసుక్రీస్తు 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత ఆత్మచేత అరణ్యాన్ని కొనుపోబడ్డాడు. ఆయన 40 పగళ్ళు రాత్రులు కూడా ఉపవాసం ఉండి ప్రార్థించిన మీదట ఆయన ఆత్మచేత అరణ్యాన్ని కొనుపోబడిన తర్వాత ఆయన ఆకలి గొనునని దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఆయన ఆకలి గొనినప్పుడు సాతాను అపవాది యేసే దగ్గరకు వచ్చి, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్లుగా చేసుకోమని తినమని ఆజ్ఞాపించింది. చూడండి ప్రియులారా, యేసు ప్రభు శోధించబడ్డాడు. ఆయన ఏ రీతిగా శోధించబడ్డాడు అంటే, యేసు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించిన తర్వాత, ఆయన ఆత్మచేత అరణ్యాన్ని కొనుపోబడిన తర్వాత ఆయన ఆకలి గొనుని వాక్యం చెప్తుంది. ఆయన ఆకలి గొనిన తర్వాత అపవాదైన సాతాను యేసే దగ్గరికి వచ్చి, నువ్వు దేవుని కుమారుడు గనుక ఈ యొక్క రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినమని యేసు ప్రభువును శోధించింది. ఆ రీతిగా 3 రకాలుగా యేసు ప్రభువును శోధించింది. యేసు ప్రభు శోధించినప్పుడు 3 పర్యాయాలు కూడా సాతాను యొక్క మాటను ఆయన వినలేదు, కానీ సాతాన్ని జయించాడు. ఆయన కలిగిన శోధనలో ఆయన జయించాడు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, తాను శోధించబడ్డాడు గనుక, ప్రభువైన యేసుక్రీస్తు శోధించబడి ఆయన శ్రమ పొందిన గనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉంటాడు. ప్రభునందు ప్రియులారా, ఈ రోజున ఏ శోధనలో నీవు ఉన్నావో, శత్రువు అనే శోధనలో నీవు ఉన్నావేమో, రోగం అనే శోధనలో ఉన్నావేమో, ఏ విధమైన శోధనలో ఉన్నా కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది కదా, ఆయన శోధింపబడ్డాడు, శోధింపబడి ఆయన శ్రమ పొందాడు. అంత మాత్రమే కాక శోధింపబడి వారికి సహాయం చేస్తాడు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపము చేత నువ్వు శోధించబడుతున్నావేమో, శరీర క్రియల చేత శోధించబడుతున్నావేమో, అనేకమైన వ్యసనముల చేత నువ్వు శోధించబడుతున్నావేమో, దేవునికి దూరంగా జీవిస్తున్నావేమో. దేవుడు తన పరిశుద్ధ వాక్యలు చెప్తున్నాడు, యేసుక్రీస్తుని అపవాది 3 రకాలుగా శోధించినప్పుడు 3 పర్యాయాలు కూడా యేసు ప్రభు సాతాను యొక్క శోధనను జయించాడు, అపవాదిని శోధించాడు. కనుక దేవుని వాక్యం చెప్తుంది, దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోనని యాకోబు రాసిన పత్రికలో దేవుని వాక్యం చెప్తుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, భార్య భర్తల మధ్య శోధించబడుతున్నారేమో, పిల్లల బట్టి శోధించబడుతున్నారేమో, అనారోగ్యాన్ని బట్టి శోధించబడుతున్నారేమో, శత్రు పరిస్థితుల్లో శోధించబడుతున్నారేమో, ఏ శోధనలు నీవు ఉన్నా తప్పకుండా దేవుడిని వైపు నువ్వు చూసి, ప్రభువా నాకు సహాయం చేయమంటే నీ శోధనలన్నిటిలో కూడా ఆయనకి జయాన్ని దయచేస్తాడు. అందుకే యోబు అంటాడు, భక్తుడిని యోబు, నేను శోధించబడి మీదట సువర్ణంగా మారెదును అంటాడు. నీకొచ్చే శోధనలన్నీ కూడా నిన్ను విశ్వాస జీవితంలో పరిపూర్ణంగా చేయడానికి, దేవునికి దగ్గరగా చేయడానికి నీకు వచ్చే శోధనలన్నీ కూడా నీకు సహాయం చేస్తూ ఉంటాయి. కనుక ఈ రోజున ఏ శోధనలో ఉన్నా
ప్రభు వైపు చూడు, తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ శోధనలన్నీ కూడా నీకు సంతోషకరంగా దేవుడు చేస్తాడు. నీ శోధనలన్నిటిలో నుండి ఆయన్ని నడిపిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించినట్లు ప్రభు సహాయం చేయలాగిన ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నైనా ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే విన్నారో ప్రభువా, ఎవరైతే ఏ విధముగా శోధించబడుతున్నారో ప్రభువా, వారి శోధనలన్నిటిలో కూడా వారికి జయాన్ని దయచేయండి ప్రభువా. శోధించబడిన మీద సువర్ణంగా మారేదని చెప్పిన యోబులాగానైనా వారి శోధనలన్నిటిలో కూడా వారికి సహాయం చేసి వారి జయాన్ని పొందుకునే భాగ్యం దయచేయండి. మీరు శోధింపబడ్డారు, అపవాదిని జయించారు, శోధనలన్నిటిలో జయాన్ని పొందుకున్నారు, శోధింపబడి వారికి సహాయం చేస్తారని చెప్పి ఉన్నారు. నేను ఆ కుటుంబంలో పిల్లల బట్టినైనా, భార్య భర్తల మధ్యనైనా, బంధుమిత్రుల మధ్యనైనా అయగా ప్రభు అనేక విషయాలు శోధించబడుతున్న ప్రతి శోధనలో విడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరికి జయాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని యేసు శక్తిగల నామములో మిక్కిలి వింతడు వచ్చున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.